పనీర్ తో స్వీట్, పనీర్ తో డెజర్ట్. పనీర్ ఈ మధ్య పనీర్ తోటి డెజర్ట్ రెసిపీస్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి సోషల్ మీడియాలో అంతా కూడా. లవ్లీ. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ రెసిపీ. ఈ పనీర్ డెజర్ట్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్పండి. మనకి ముందుగా కావాల్సింది పన్నీర్, దానికోసం జాగ్రీ పౌడర్, ఇలాచీ పౌడర్, జెల్లీస్ అండ్ ఫర్ గార్నిషింగ్ బాదాం. స్టార్ట్ చేద్దామా మరి రెసిపీ ప్రిపరేషన్? చెప్పండి ఏం చేయాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. జాగ్రీ పౌడర్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు సిరప్ తయారు చేసుకోవాలా మనము? అవును. కొన్ని వాటర్. సో మీకు స్వీట్స్ తయారు చేయడం వచ్చా? వచ్చు. ఏమేమి స్వీట్స్ చేస్తారు? క్యారెట్ హల్వా చేస్తాను, లైక్ సేమియా పాయసం, ఓకే, అవన్నీ చేస్తాను. సంధ్య, ఈ స్వీట్ ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ రెసిపీ నేను మా మదర్ నుంచి నేర్చుకున్నాను. అవునా? అవును. పనీర్తో ఏ రెసిపీస్ ఉంటాయి మీ ఇంట్లో జనరల్ గా? పనీర్ కర్రీ, పనీర్ టిక్కా, దట్స్ ఇట్. సో అంటే మా ఇంట్లో ఎక్కువ పనీర్ ఇష్టపడరు. మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమే, కాకపోతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు, అందుకని తక్కువ. ఓకే. మీ మదర్ ఫాదర్ గురించి చెప్పండి. మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ డ్రైవర్. మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అన్న, తమ్ముడు? లేదు, సింగిల్. ఒకటే ఒక డాటర్. ఫుల్ గారాబా మా ఇంట్లో అయితే. అవునక్క. తయారైపోయింది అయితే సిరప్, జాగ్రీ సిరప్? ఇంకా కొంచెం. ఓకే, ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి కదా. మరి ఎప్పుడైనా మీ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా వంటల్లో? చేస్తా అంట. సో సంధ్య, ఇంతకీ నువ్వు చాలా డిసిప్లిన్డ్ స్టూడెంటా లేకపోతే ఫుల్ అల్లరి పిల్ల? 2 in 1. అవసరం అక్కడ అది ఎక్కడ ఏది అవసరం ఉంటే అది పార్టిసిపేట్ చేస్తాం మనం. సో సంధ్య, మిమ్మల్ని చూస్తుంటే బస్సు ఇట్లా కాలేజ్ బంకులు కొట్టి ఫుల్ ఎంజాయ్ చేసే టైప్ అనిపిస్తుంది ఎందుకో నాకు. మరి అలా ఏముండదు, లైక్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని. అవునా? నిజమా? నిజం అక్క. ఎందుకంటే మీ అమ్మ నాన్న చూస్తుంటారు కాబట్టి ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు. అయ్యో లేదు, స్టూడెంట్ అని చెప్పి నమ్మాలని. నేను గుడ్ స్టూడెంటే. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పర్లేదు, నిజం చెప్తాను. ఇప్పుడు ఎన్ని సినిమాలకి వెళ్ళావు? చెప్పకుండా కాలేజీలు బంక్ కొట్టి? మా పేరెంట్స్ తోనే వెళ్తాను నేను సినిమాలకి. నిజమా? నిజం అక్క. ఫ్రెండ్స్ బాగానే ఉంటారు కదా కాలేజ్ లో చాలా మంది. ఉంటారు. మరి ఏం చేస్తారు దోస్తులంతా కలిసి? జస్ట్ లైక్ వీకెండ్స్ లో బేకరీస్ కి వెళ్ళడం, చార్మినార్, ట్యాంక్ బండ్, దట్స్ ఇట్. పార్టీస్? నో పార్టీస్ అక్క. బర్త్డే పార్టీస్. నువ్వు చెప్పావన్నీ నమ్మేస్తున్నా నేను. అయ్యో నిజంగా అక్క. అదే అంటే నేను నమ్మేస్తున్నానే అంటున్నా నేను కూడా. డిగ్రీలో అంటే ఎలా ఉంటారు చెప్పండి అందరూ? ఏంటి ఫుల్ ఇట్లా ఉండాలి కదా అక్క. సో డిగ్రీలో మీ స్ట్రీమ్ ఏంటి? బిఎస్సి. బిఎస్సి, లవ్లీ. సో హౌ ఇస్ ఇట్? నైస్. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ అంతే కరెక్ట్ కదా? అవును, కరెక్ట్. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్ లో చేసుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. సిమ్ లోనే ఉంది ప్రస్తుతానికి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తంలో ఎవరు బాగా నర్డీ కిడ్, ఎవరు బాగా చదువుతారు ఎక్కువ? రిషిత. ఎవరో రిషిత. హలో రిషిత. షీ ఇస్ మై ఫేవరెట్, ఐ మీన్ మై బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్? yes. కలిసి చదువుకుంటారు? కంబైన్డ్ స్టడీసా? కంబైన్డ్ స్టడీస్ ఇప్పుడు లేదు, 10th క్లాస్ లో ఉండే. అది కంబైన్డ్ స్టడీస్ ఏమి ఉండవు. కంబైన్డ్ స్టడీ కంబైన్డ్ గాసిప్స్ ఏ ఉంటాయి అక్కడ. అది మేమైనా అంతే, ఇంట్లో చెప్పడమే అందరం కలిసి. కంబైన్డ్ స్టడీస్ ఏమి ఉండదు అక్కడ మ్యాటర్. ప్రతి గ్యాంగ్ లో ఒక్కరు ఉంటారు కదా, మనం ఎగ్జామ్ కి వెళ్లే ముందు మొత్తం ఒకేసారి చెప్పేస్తారు పారాగ్రాఫ్స్ అన్ని. మనం ఒక చాప్టర్ ఎగ్గొట్టేసి ఉంటాం చదవడం. ఆ దేవుళ్ళు వచ్చి మనల్ని కాపాడుతుంటారు కదా. ఎవరు మీ గ్యాంగ్ లో అట్లా? మా గ్యాంగ్ లో అయితే జాన్వి. మొత్తం అన్ని లాస్ట్ మినిట్ లో ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ తనే ఇస్తుంది. లాస్ట్ బ్రెయిన్ లో అన్ని ఎక్కించుకొని డైరెక్ట్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళి రాసేస్తాం.
జిరాక్స్లు అరే అన్ని గుర్తొస్తున్నాయి నా కాలేజ్ డేస్. అవును. అన్ని జిరాక్స్లే. ఇప్పుడు ఎగ్జామ్ ముందర పోవడం, జిరాక్స్ సెంటర్ లో కూర్చొని అన్ని జిరాక్స్ తెచ్చి అప్పుడే చదవడం. బాగుండే, మస్తు ఉండే నా కాలేజ్ లైఫ్ కూడా. హ్యాపీ లైఫ్ కాలేజ్ లైఫ్. మా కాలేజ్ సేమ్ ఇట్లా హ్యాపీ డేస్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది మొత్తం అంతా. నిజం. అరే సీనియర్స్, ఫుల్ సీనియర్స్, జూనియర్స్, ర్యాగింగ్స్ అన్ని అట్లనే ఉంటుంది మా కాలేజ్ లో అయితే నిజంగా. ఓకే ఓకే. నన్ను మా సీనియర్స్ అందరు చాలా మంది ర్యాక్ చేసేవాళ్ళు, పాటలు పాడమని చెప్పేవాళ్ళు. సో ఇట్లా బాగుంటుండే, మంచిగా ఉంటుండే. నేను సీనియర్ అయిన తర్వాత నేను ర్యాక్ చేయడం స్టార్ట్ చేసిన. మస్తు ఉంటుంది, సేమ్ హ్యాపీ డేస్ లో చూపించినట్టు గొడవలు సేమ్. సో డిగ్రీ లైఫ్ ఇట్లానే ఉంటుందా? సేమ్ సేమ్. అంతేనా? ర్యాగింగ్ అంటూ అంత ఏముండదు. అంటే ర్యాగింగ్ అంటే మాకు కూడా పెద్దగా ఏముండదు కదా, లైక్ చిన్న చిన్నవి సాంగ్స్ పాడండి, సంథింగ్ లైక్ దట్, అంతే. డాన్స్ చేయండి, అంతే. దట్స్ ఇట్. ఫేర్వెల్, ఐ మీన్ పార్టీస్ ఉంటాయి కదా, ఫేర్వెల్ పార్టీ పార్టీస్ ఉంటాయి మధ్య మధ్యలో. ఫ్రెషర్స్ పార్టీ, ఎస్. ఈ రెసిపీ మంచిగా అంటే కొంచెం టైంలో, తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అన్న ఫీలింగ్, అంతేనా? ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ప్లస్ హెల్దీ కూడా. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా తినొచ్చు, ఎందుకంటే లైక్ బయట స్వీట్స్ బదులు ఇది ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ గా తినొచ్చు. కరెక్ట్. సో నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అన్నైనా తమ్ముడైనా అక్కైనా ఎవరైనా ఉంటే బాగుండేది అని? అనిపిస్తుంది, కానీ సింగిల్ లైఫ్, ఐ మీన్ సింగిల్ గా ఉండడం బెటర్. బెటరా? సిబ్లింగ్స్ ఉంటే ప్రతిదానికి గొడవడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము. ఓకే. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చా దీన్ని? లేదు, దీన్ని బాల్స్ టైప్ చేయాలి. ఓకే ఓకే. సో ప్రస్తుతానికి కొంచెం చల్లార్చాలన్నమాట దీన్ని, అంతేనా? దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఓకే. సో ప్లేట్ లో వేసేసుకున్నాం అంటే కొంచెం ఈ మిక్స్చర్ చల్లారితే లడ్డూలు కట్టేసుకోవాలి. ఓకే డన్. సో ఇందాక మిక్స్చర్ అంతా చల్లారిపోయిన తర్వాత లడ్డూస్ కట్టడం స్టార్ట్ చేసేసారు సంధ్య. లడ్డూస్ కట్టడం కూడా అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేస్తాం. ఓకే. ఫస్ట్ మనం బాదం పప్పు, దీనిపైన జెల్లీ. ఓకే. పనీర్ స్వీట్ రెడీ. ఓకే, పనీర్ స్వీట్ రెడీ అయిపోయిందండి. సో చక్కగా లడ్డూలు కట్టేసుకున్నాం. ఎంత టేస్టీగా ఉన్నాయి లడ్డూలు, నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పనీర్ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గ్రేట్ చేసిన పనీర్, బెల్లం, యాలకుల పొడి, జెల్లీస్, బాదం పప్పు. పనీర్ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. పాకం తయారైన తర్వాత అందులో యాలకుల పొడి, ఆల్రెడీ స్మాష్ చేసిన పనీర్ దగ్గర పడేదాకా బాగా కలిపి ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చి చిన్న చిన్న ఉండలు చేసి వాటిపైన బాదం పలుకులు అలాగే జెల్లీస్ తో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనీర్ స్వీట్